ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజే శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. ఈ తల్లి నీకు అందిస్తున్నటువంటి బహుమానాన్ని తప్పకుండా నీవైతే స్వీకరించాలి అని చెప్పి బాబాగారు మన కోసం తీసుకొచ్చినటువంటి ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువు గారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి ఈరోజు వరలక్ష్మి వ్రతం. సాక్షాత్తు లక్ష్మీదేవి నా నోటి వెంట పలికిస్తుంది తల్లి. ఆ తల్లిని నేను అడిగి నీ ఇంటికి తీసుకొచ్చేసాను. నీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. ఈరోజు నీ తలరాతను పూర్తిగా తిరగరాసేటువంటి పవిత్రమైనటువంటి అరుదైనటువంటి బహుమానాన్ని ఈరోజు అమ్మ నా ద్వారా నీకు ఇప్పించబోతుందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు చూపించినటువంటి మంచితనాన్ని, త్యాగాలను ఈ లోకం చేతగానితనంతో జమకట్టి నీవనుకుంటూ కాలం అనేది గడుపుతూ ఉన్నావు కదా. వీళ్లకు ఎంత చేసినా కూడా పిచ్చి పనులు అన్నట్లుగా కొంతమంది వ్యక్తులు మనల్ని గేలి చేస్తూ ఉంటున్నారు. నలుగురి కోసం తాపత్రయపడేటువంటి వాళ్ళు, నలుగురి కోసం ఆరాటపడేటువంటి వాళ్ళు ఈ లోకం ఎప్పుడూ కూడా చులకనగానే చూస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు చూస్తూ ఉండు. ఈ తల్లి చెప్పబోయేటువంటి చమత్కారాన్ని నువ్వు చూసి చాలా ఆశ్చర్యపోతావు. నిన్ను ఈ రోజున ఒక గొప్ప విజేతగా, ఉన్నతమైనటువంటి స్థానంలో లక్ష్మీదేవి నిన్ను నిలబెట్టమని నన్ను తన ద్వారా నీ దగ్గరికి పంపించిందమ్మా. నీ చేతిలో దాచుకొని నీ పైన పెత్తనం చలాయించేటువంటి నకిలీ మనుషులకు మాటలతో జవాబైతే ఇప్పటి వరకు నీవు ఇవ్వలేదు కదా. ఎందుకంటే రేపటి రోజున నీవు సాధించబోయేటువంటి అపారమైనటువంటి విజయం అనేది చూడు. వారి నోళ్ళు మూయించబోయేది అనేది నేను చెప్తున్నాను. ఇన్నాళ్ళు నిన్ను అప్పుల ఊబిలోకి నెట్టి కంటి మీద కొనుకు లేకుండా చేసినటువంటి కఠినమైనటువంటి ఈ లోకం ఏదైతే ఉందో ఆ కాలం, దాని పరీక్షా సమయం ముగిసిపోయింది. నీ జాతకంలో ఇప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహము, ఈ సాయి యొక్క అనుగ్రహము, అమ్మ యొక్క అనుగ్రహము అనేది లేదంటే గొప్ప వెలుగు ప్రసరించబోతుంది. నీకు నేను రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాను. స్వయంగా ఈ తల్లే నీ జీవిత రంగంలోకి దిగబోతోంది. ఈ రోజున నీ మనసులో వంకలేనటువంటి నిజాయితీ ఉన్నప్పటికీ కూడా ఈ స్వార్థపూరితమైనటువంటి ప్రపంచంలో నీవు ఎన్నో వెన్నుపోట్లకు గురయ్యావు. కానీ నీ యొక్క నిశ్శబ్దానికి, నీవు కాల్చినటువంటి ప్రతి కన్నీటి చుక్కకు ఈ భూమి మీద నుంచి న్యాయం జరిగేటువంటి శుభ సమయం ఆసన్నమైంది. అసలు చెప్పాలంటే నీ పూర్వజన్మ సుకృతం ఏంటో తెలుసా? భగవంతుని యొక్క అనుగ్రహం. అది నీకు దొరకడమే. నీ రక్తంలోని అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి. సృజనాత్మక వేదనమైనటువంటి గొప్ప మనసు ఉంది. నలుగురికి సహాయం చేసేటువంటి గొప్ప సంస్కారం నీలో ఉంది. కానీ విచిత్రం ఏంటంటే, నీలో ఉండేటువంటి విశాల హృదయమే బయట ప్రపంచంపై నీకు ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమే నిన్ను ఈ విధంగా నిలువునా ముంచేసింది. ఇది నిజమా కాదా? ఇతరుల యొక్క జీవితాలను చక్కదిద్దడానికి నీవు పడినటువంటి తాపత్రయమే నీ సొంత జీవితాన్ని నాశనం చేసుకోవటానికి మూలమయ్యింది. నీవు చేసినటువంటి మొదటి అతిపెద్ద తప్పు, సొంత కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి
బయట వారికి, బంధువులకు అతిగా ప్రాధాన్యత ఇవ్వటం, పరాయి వ్యక్తుల యొక్క అవసరాల కోసం నీ యొక్క సొంత బంధువులను, అలాగే నీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు సైతం పక్కన పెట్టి వారి సహాయం అనేది చేస్తూ వచ్చావు. అలాంటి బయట మనుషులు అవసరం తీరిపోయాక నిన్ను కనీసం గుర్తించకుండా విసిరేసినట్లుగా తీసిపారేశారు. అలాగే నీవు చేసినటువంటి అతి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ప్రతి ఒక్క విజయానికి కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ దాని గురించి పాకులాడుతూ బంధాల్లో ఉండేటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకోకుండా ప్రాధాన్యత వారికి ఇవ్వకపోవడం, వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం, ప్రతిదానికి కూడా ఏదో ఒకటి కొత్తగా ఆలోచిస్తాను అనేటువంటి తెలివితేటలు నీవు కలిగి ఉండటం, సొంత ఇంట్లోనే నీ యొక్క జీవితంలో ఉండేటువంటి కొత్త బంధాలు కావచ్చు, లేదంటే పాత బంధాలు కావచ్చు, మంచి వ్యక్తులు కావచ్చు, దూరమైనటువంటి ఒంటరిగా మిగిలిపోయావే. ఇక నీవు చేసేటువంటి ప్రతి ఒక్క పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? నీ వద్ద ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు, అలాగే మంచి మంచి ప్లాన్లను ఇతరుల ముందే తెలియచేయటం, నీ ఆలోచనలు ఉచితంగా 10 మందికి చెప్పటం వల్ల కూడా వారి ఆలోచనలు పూర్తిగా అంటే వీరి ద్వారా లాభం పొంది ఎన్నో రకాలుగా వాళ్ళు లబ్ధి పొందబోతున్నారు. మరి నువ్వు మాత్రం కాళ్ళు చేతులతో మిగిలిపోయి నీ తెలివితేటలకు తగినటువంటి ఫలితం అనేది దక్కక తీవ్రమైనటువంటి నిరాశతో కూరుకుపోయావు. ఇక నీవు చేసినటువంటి అతిపెద్ద తప్పు నాకు మాత్రమే తెలుసు, నేనేం చేసినా కూడా అదంతా కూడా కరెక్టే అనేటువంటి అతి అంతర్గత పట్టుదల ఎవరైనా మంచి సలహా నీకు చెప్పినా నీకున్నటువంటి ఆత్మవిశ్వాసంతో పూర్తిగా వారి విషయాలను, వారు చెప్పేటువంటి సలహాలను పక్కన పెట్టి సొంత నిర్ణయాలతో దెబ్బతినేటువంటి రోజులుగా చాలా ఉన్నాయి కదా. పైకి ఎంత ధైర్యంగా గంభీరంగా కనిపిస్తే ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం నీ బాధను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. చాలా రోజులుగా బాధపడుతూ వస్తున్నావు. అర్ధరాత్రులు నిద్రపోకుండా నీ మెదడులో ఆలోచనలు, అలాగే అంతా కూడా వేడెక్కిపోతూ ఉండేటువంటి నీ ఆలోచనల్లో సతమతమవుతూ నిద్రలేమి నలిగిపోతున్నటువంటి నిన్ను చూస్తుంటే నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసమ్మా. ఎందుకంటే నిన్ను నమ్మినటువంటి నా బిడ్డలు ఈ విధంగా పూర్తిగా ఆలోచనలతో కూరుకుపోతూ ప్రతి రాత్రి కూడా నిద్రపోకుండా, ప్రశాంతంగా ఆహారం తీసుకోకుండా ఈ విధంగా ఒంటరిగా మిగిలిపోతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను? నీ సాయి తండ్రిని నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు? నీ ఒంటరితనాన్ని, నీ ఓర్పును ఆసరాగా తీసుకొని ఈ లోకం నిన్ను మరింత అణిచివేయటానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ నేను నీకు అడ్డుగా నిలబడ్డాను. ప్రతిసారి కూడా నిన్ను రక్షించూ వస్తున్నాను. ఒక్కోసారి నిజాయితీని నీ గుండెపైన చెయ్యి వేసుకొని నీవుగా ప్రశ్నించుకో. ఎన్నిసార్లు నిన్ను కాపాడింది దైవం కాదా? అలాగే నీ అవసరం ఉన్నప్పుడు ప్రతిసారి నీకు సహాయం చేసింది ఈ సాయేగా, ఈ దైవమే కదా. మరి నీ యొక్క పరిమితికి మించినటువంటి ప్రేమను అందరికీ కూడా, ప్రపంచం కూడా నిజంగా చెప్పాలంటే ఒక పిచ్చి. ఎందుకంటే ఈ కలియుగంలో అందరూ కూడా నకిలీ మనుషులని చెప్పలేం, కానీ చుట్టూ ఉన్నటువంటి వారంతా కూడా నిజాయితీ పరుల కంటే నకిలీ మనుషులు ఎక్కువగా చలాయిస్తూ ఉన్నారు. మరి అలాంటి వారి కోసం పరిమితికి మించినటువంటి ప్రేమను చూపించడం నిజంగా ఒక వెర్రే అవుతుంది. మరి ఈ సత్యాన్ని నువ్వు ఒప్పుకోకపోయినా ఇదంతా కూడా నిజమే. ఈ రోజు నుండి చెప్తున్నాను, నీ విజయం వైపు నువ్వు మొదటి అడుగు పడే విధంగా బాధ్యత నేను స్వీకరించబోతున్నాను. ఈరోజు నీకు నేను అందించేటువంటి అతిపెద్ద బహుమానం ఏంటో తెలుసా? నన్ను నమ్మినటువంటి నా భక్తులకు ఈరోజు నేను అందిస్తున్నటువంటి బహుమతి, నీ జీవితంలో మీరు గతాన్ని తలుచుకొని బాధపడటం పూర్తిగా ఆపేసి జరిగినటువంటి తప్పుల నుంచి గుణపాఠాలను నేర్చుకొని జాగ్రత్తగా ఈ రోజు నుంచి అడుగులు వేయాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా ఏ భక్తుడికి ఎటువంటి అన్యాయం అనేది చేయడు. ఇన్నాళ్ళు నిన్ను రక్షించుకుంటూ వస్తున్నటువంటి కాలం ఇప్పుడు నీకు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇవ్వబోతోంది. నీ యొక్క ఆలోచనలను రహస్యంగా ఉంచి విజయం సాధించడం ఎలా అనేది నేర్చుకో. అసలు ఆర్థికంగా నువ్వు అనుభవిస్తున్నటువంటి ధననీయమైనటువంటి మానసిక వేదనను ఒక్కసారి తలుచుకో. అలాగే నీ తెలివితేటలు, నీకు ఏ విధంగా తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా నీ చేతిలో రూపాయి నిలవక తీవ్రమైనటువంటి మానసిక నరకాన్ని కూడా నువ్వు చూసినటువంటి రోజులైతే ఉన్నాయి. ఎంత సంపాదించినా డబ్బంతా కూడా ఇతరులకు వాళ్ళ అప్పులు తీర్చుకోవటానికో, లేదంటే కుటుంబ సభ్యుల కొరకో, కుటుంబ ఖర్చుల కొరకో ఏదో ఒక విధంగా అంతా కూడా కొట్టుకుపోతూ వస్తుంది. నిన్నెంతగానో వేధించి అంతా కూడా నీ వల్ల లబ్ధి పొందినటువంటి నకిలీ ఆత్మీయులే నీకు ₹1 అవసరం అనగానే ముఖం చాటేసి నీ చుట్టూ లేకుండా దూరమైపోయారు.
నాకుండేటువంటి తెలివితేటలకు నేనెప్పుడూ కూడా కోటీశ్వరిని అవ్వాలి, కానీ నా చేతుల్లో రూపాయి కూడా నిలవటం లేదు అని చెప్పేసి నువ్వు ఎంతగా కుమిలిపోయావో నాకు మాత్రమే తెలుసు. ఆర్థిక సమస్యలన్నీ కూడా పెరిగిపోయి డబ్బిచ్చే వాళ్ళు కఠినమైనటువంటి మాటల వల్ల పరువు పోయిందేమోనని చెప్పేసి నిద్ర లేకుండా రాత్రులు గడుపుతూ వస్తున్నారు. ఇంట్లో వెలుగుతున్నటువంటి చిన్న దీపం వైపు చూస్తూ, భగవంతుడా, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వకపోయినా అంతా కూడా తల్లడిల్లిపోతూ వస్తున్నాను. అలాగే నా పరువు బజార్న పడుతుందా అని చెప్పేసి నా తెలివితేటలన్నీ కూడా కుమిలిపోవాలా, నేను ఎందుకని ఎవరిని అడగాలి అని చెప్పి నా ముందు నువ్వు చిన్న పిల్లాడిలా కన్నీరు కార్చావు. ఆ రాత్రులు నీ కంటి నుంచి కార్చినటువంటి ప్రతి కన్నీటి చుక్క కూడా నా కాళ్ళు తాకాయమ్మా, నా కాళ్ళకు అభిషేకం చేశాయి. కానీ గుర్తుపెట్టుకో, నీవు కన్నీరు కార్చినటువంటి ప్రతి కన్నీటికు ఒక అద్భుతమైనటువంటి ఐశ్వర్య యోగాన్ని అలాగే ఆనందాన్ని ఇవ్వబోతున్నాను. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ తెలివితేటలకు తగినటువంటి నూతన ఆదాయ మార్గాలను నీకు తప్పకుండా చూపించబోతున్నాను. అలాగే నీకు ధనం అనేది చేతిలో నిలబడలేనటువంటి ఆ విధంగా మంచి అవసరాలను, సహాయాన్ని అలాగే అన్ని రూపాలుగా కూడా నా నుండి నీకు బహుమానంగా అందించాలనేదే ఈరోజు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే నీకు అతి మంచితనం ఎక్కువగా ఉంది. నీ యొక్క అతి మంచితనం వలన నీవు ఎన్నో కోల్పోయావు. అలాగే నలుగురికి కూడా చేరదీసి నీ అతి మంచితనం వలన ఈరోజు నువ్వు సాధించేటువంటి విజయం నలుగురికి కూడా అదిష్టప్రాయం అవ్వబోతుంది. అలాగే నీవు నిర్లక్ష్యం చేసినటువంటి నీ ఆలోచన అలాగే నీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అనేది వహించు. ఎందుకంటే నువ్వు చేసేటువంటి పెద్ద నిర్లక్ష్యం ఏంటో తెలుసా? ఎప్పటి నుంచో నీకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలన్నిటినీ కూడా చాలా నిర్లక్ష్యం చేస్తూ వచ్చావు. వాటన్నింటికంటే కూడా ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి అంటారు కదా. కాబట్టి రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర లేకుండా, సరైనటువంటి ఆహారం తీసుకోకుండా నీ శరీరాన్ని నువ్వు చాలా బాధ పెట్టుకుంటూ వస్తున్నావు. ఏదైనా కానీ శరీరం అనేది సహకరిస్తేనే అంతా కూడా చేయగలుగుతాం. కాబట్టి అటువంటి శరీరాన్ని సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపంగా భావించి శరీరానికి తగినటువంటి బలాన్ని అలాగే ఆనందాన్ని ప్రశాంతంగా ఒక మానవుడు జన్మించిన తర్వాత నీవే అందివ్వాలి. కాబట్టి నీ ఆరోగ్యం పట్ల, నీ శరీరం పట్ల నిర్లక్ష్యం అనేది అస్సలు వద్దు. నీ శరీరం అనేది నీకు సహకరిస్తేనే కదా నీవు అద్భుతమైనటువంటి లక్ష్యాన్ని సాధించేటువంటి అవకాశాన్ని నీవు పొందగలుగుతావు. కాబట్టి ఈ రోజు నుంచి నీ ఆరోగ్యాన్ని, నిద్రను అంతా కూడా పట్టించుకోవటం మొదలుపెట్టు. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం అనేది చెయ్యొద్దు. అలాగే నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఏం కోల్పోయావో, నీ నుండి కోల్పోకుండా ఏ విధంగా ముందుకు సాగాలి అనే దాని పట్ల అమూల్యంగా, అద్భుతంగా వివరించాను కదా. ఈ బాబా మీద పూర్తి నమ్మకంతో ఉండు తల్లి, నీకంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.